వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ సిట్ ముందుకు విజయసాయిరెడ్డి, మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఒకసారి ప్రశ్నించిన సిట్ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతోనే రాజ్ కేశిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వరుసగా అరెస్టుల పరంపర కొనసాగుతోంది. దీంతో విజయసాయిరెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్లు గుర్తించిన సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్ కూడా ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు నిందితుల బ్యాంక్ ఖాతాలు అటాచ్మెంట్ కు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. గతంలో 30 కోట్ల విలువ చేసే ఆస్తులు సీజ్ చేస్తూ ఉత్తర్వులు రాగా తాజాగా మరో 32 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారు. ఆదాన్ డిస్టిలరీకు చెందిన 20 కోట్లు కలిగిన ఒక బ్యాంక్ ఖాతా, అదే డిస్టిలరీకు చెందిన 10 కోట్ల బ్యాలెన్స్ ఉన్న మరో ఖాతాను సీజ్ చేశారు పోలీసులు. ఇక లీలా డిస్టిలరీకి చెందిన 2.85 కోట్ల నగదు ఉన్న అకౌంట్ను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ సిట్ ముందుకు విజయసాయిరెడ్డి, మాజీ ఐఏఎస్ రజత్ భార్గవ్ విచారణకు హాజరు కానున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంతి. ఈరోజు చూసుకున్నట్లయితే సిట్ విచారణ మరోసారి వేగవంతం అయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రారంభంలో ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కూడా మాజీ ఎంపీ అలాగే గత ప్రభుత్వ హయాంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డిని ఎప్పుడైతే నోటీసులు ఇచ్చి విచారణకి ఈ కేసులో నిందితుడిగా అతన్ని చేర్చారో, అలాగే సిట్ విచారణ కూడా అతను హాజరైనాక అతను అప్రూవర్గా మారారు. అంటే ఇప్పటికే అతను వైసీపీ పార్టీ నుంచి బయటకు రావటం, ప్రభుత్వానికి ఆ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసుకి ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నాయని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. అతనికి తెలియకుండా గత ప్రభుత్వంలో ఏ పని కూడా జరగలేదన్నది నగ్న సత్యం. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారారు. ఎప్పుడైతే అప్రూవర్గా మారి మొత్తం కేసు వివరాలని ఎప్పుడైతే సిట్ అధికారులకు వివరించారో అప్పటికి కూడా సిట్ దూకుడు అనేది ప్రారంభించింది. వరుసగా అరెస్టులు, కేశిరెడ్డి కానివ్వండి, లేకపోతే మాజీ గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అరెస్టులు చూసుకున్నట్లే కేవలం విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అవన్నీ జరిగింది. అయితే గత నెలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ కేసులో కీలక నిందితుడు కూడా భావిస్తూ అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా గత ప్రభుత్వ హయాంలో ఈ మద్యానికి సంబంధించి కూడా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే అతనికి ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ అతనికి కూడా నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో విజయసాయిరెడ్డికి కూడా ఈరోజు విచారణకు రమ్మని మరోసారి నోటీసులు అన్నారు. అంటే ఇక్కడ రజత్ భార్గవ ప్రధాన పాత్ర పోషించారు. ఒక ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఉన్న ఒక వ్యక్తి సీనియర్ ఐఏఎస్కి తెలియకుండా ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు జరగవు. ఏ ఫైల్ మీద సంతకం కావాలన్నా అతని నుంచే కావాలి. అయినప్పటికీ కూడా అతనికి తెలియకుండా ఇది జరిగింది అనేది కాదు సిట్ భావించడం లేదు. కాబట్టి రజత్ భార్గవ్ను కూడా విచారించాలని సిట్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు విజయసాయిరెడ్డి, మరోవైపు రజత్ భార్గవ్ ఇరువురిని కూడా ఒకే రోజు రమ్మని సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న సిట్ ఇచ్చిన నోటీసుకి తనకి ఆరోగ్యం బాగాలేడు, మరోసారి వస్తానంటూ కూడా రజత్ భార్గవ్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది మరికొద్ది సేపటి తెలియనుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కూడా ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రజత్ భార్గవ్ సంబంధించి కూడా ఒక ప్రశ్నావళిని కూడా సిట్ అధికారులు రూపొందించారు. ప్రధానంగా ఏ డిస్టిలరీకి సంబంధించి ఎంతెంత కమిషన్ వసూలు చేశారు, అలాగే ఎంతెంత స్టాక్ ఒక నూతనంగా ఒక బ్రాండ్ కనుక మార్కెట్లోకి తీసుకువచ్చినట్లయితే చాలా తక్కువ సంఖ్యలోనే డిస్టిలరీకి వాళ్ళకి స్టాక్ అనేది ఇవ్వాలని ఉంది. అయినప్పటికీ కూడా ఆదానికి డిస్టిలరీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున అంటే నిబంధనలను ఉల్లంఘించి నేరుగా వాళ్ళకి ఎంత కావాలంటే అంత స్టాక్ పంపిణీ చేశారనేది ప్రధాన ఆరోపణ. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు సిట్టు అటు ఈడీ రెండూ కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఎవరెవరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. నిన్న చూసుకుంటే ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఏదైతే ఉన్నాయో మరో 32 కోట్ల రూపాయల ఆస్తులు సీజ్ చేయడానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 30 కోట్ల రూపాయల స్థిరాస్తులకు సంబంధించి. రైట్ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.